కొత్త బైకర్స్ గురు పాత బస్తీలో రైడ్స్ షురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమల లడ్డూను ఇంత వివాదం బాబు ఎందుకు చేస్తున్నారు? భక్తుల మనోభావాలను దెబ్బకొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారా? పరమ పవిత్రమైన శ్రీనివాసుని లడ్డీని రాజకీయాల్లోకి ఎందుకు లాగారు? తన తప్పులను 100 రోజుల పాలనను దాచిపెట్టేందుకే బాబు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారా? తిరుమల లడ్డూ విషయంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న విష ప్రచారం వెనుక భారీ రాజకీయ కుట్ర ఉందా? పశువుల కొవ్వు కలిపారని ఎన్డీడీబీ రిపోర్టులో అసలు ఉందా? రిపోర్టులో లేని విషయాన్ని బాబు ఎందుకు వివాదం చేస్తున్నారు? లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అని తేల్చేందుకు నెయ్యి శాంపుల్ గుజరాత్కే ఎందుకు పంపించారు? హైదరాబాద్లో ఎఫ్ఎస్ఏ, ఎన్ఐఎన్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఉన్నప్పటికీ ఎందుకు గుజరాత్కే పంపారు? పశువుల కొవ్వు కలిపారా లేదా అని తేల్చే బౌడోయిన్ టెస్ట్లో నెగిటివ్ వచ్చినా ఎందుకు రాద్ధాంతం? పశువుల కొవ్వు లేదని ఎన్డీడీబీ తేల్చిన పశువుల కొవ్వు ఉందంటూ ఎందుకు వక్ర భాషలు? కల్తీ నెయ్యి వెనక్కి పంపామని ఈవు అంటుంటే లడ్డూలో కలిపేశామని బాబు ఎందుకు అంటున్నారు? పరస్పర విరుద్ధ వ్యాఖ్యల వెనుక కుట్ర దాగుందా? తప్పు చేసిందెవరు? పాపానికి ఒడిగట్టిందెవరు? సిబిఐ విచారణకు చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు? సిట్ వేస్తానంటూ ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నారు? సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిల్వేయడంతో యానిమల్ ఫ్యాట్ బాబు మెడకు చుట్టుకుందా? వైవి సుబ్బారెడ్డి సైతం సుప్రీంను ఆశ్రయించడంతో కొవ్వు ఇష్యూ లాక్కోలేక పీక్కోలేక బాబు సతమతమవుతున్నారా? చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా పవన్ను రంగంలోకి దింపారా? దళితుడిపై జనసేన ఎమ్మెల్యే దాడి, డాన్సర్పై జనసేన నేత లైంగిక దాడి, త్రివిక్రమ్పై పూనం కౌర్ ఆరోపణలు, వరద సాయంలో విఫలం, 100 రోజుల పాలనలో ఘోర వైఫల్యం నుంచి తప్పించుకోవడానికే ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారా? తనకు తక్కువ ధరకే భూములు కట్టబెట్టిన లింగమనేని గుడికి పబ్లిసిటీ కోసం పవన్ ప్రయత్నిస్తున్నారా? అసలు ఏ పురాణాల్లో అయినా, ఏ ఆగమ శాస్త్రమైనా ఇలాంటి పొలిటికల్ ప్రాయశ్చిత్త దీక్షల్లో ఉన్నాయా? అసలు బాబు ప్రమాణ స్వీకారం తర్వాత తిరుమలలో ఏం జరిగింది? జూన్, జూలై 2 నెలలు మాత్రమే ఏఆర్ డైరీ నెయ్యి సరఫరా చేశామంటోంది. అసలు వివాదం మొదలైనప్పటి నుంచి ఏం జరిగిందో ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. జూలై 17న ఏఆర్ డైరీ నెయ్యి శాంపుల్స్ ఎన్డీడీబీ ల్యాబ్కు పంపారు. జూలై 23న ఎన్డీడీబీ నుంచి టీటీడీకి రిపోర్ట్ వచ్చింది. జూలై 23న ఏఆర్ కంపెనీ నెయ్యిలో వెజిటబుల్ ఫ్యాట్ గుర్తించామని ఈవో ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. సెప్టెంబర్ 18న అంటే దాదాపు 2 నెలల సమయం గడుస్తుండగా సెప్టెంబర్ 18న తిరుమల లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసిందని చంద్రబాబు అన్నారు. మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 19న టీడీపీ ఆఫీసులో ఫ్యాబ్రికేటెడ్ రిపోర్టు బయటకు విడుదల చేశారు. ఆ మరుసటి రోజున అంటే సెప్టెంబర్ 20న బాబును సమర్థిస్తూ అవును యానిమల్ ఫ్యాట్ గుర్తించామని ఈవో అన్నారు. సెప్టెంబర్ 20న ఏఆర్ కంపెనీ స్పందిస్తూ జూన్, జూలై నెలల్లో మాత్రమే నెయ్యి సప్లై చేశామని చెప్పింది. ఇక సెప్టెంబర్ 21న కల్తీ నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపేశామని ఈవో స్పష్టం చేశారు. మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 22న నెయ్యి ట్యాంకర్లు వెనక్కి వెళ్లలేదు, లడ్డూల్లో కలిపేశారని చంద్రబాబు అన్నారు. అంతేకాదు సెప్టెంబర్ 22న ఏఆర్ కంపెనీ జూన్, జూలైలో మాత్రమే సప్లై చేసిందని చంద్రబాబు సైతం ధృవీకరించారు. ఇక సెప్టెంబర్ 22న తిరుమల శ్రీవారిని రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారని ప్రధానికి జగన్ లేఖ రాశారు. సెప్టెంబర్ 22న ఏ ధైర్యంతో నాపై ప్రధానికి లేఖ రాస్తావంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సెప్టెంబర్ 23 అంటే ఈ రోజున బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంలో పిల్వేగా వైవి సుబ్బారెడ్డి సైతం కోర్టును ఆశ్రయించారు. ఇందులో మొత్తం వ్యవహారం చంద్రబాబు నాయుడు గారు చెబుతున్న దాని ప్రకారం చూస్తే జూన్ 12 నుంచి ఆ సంస్థ ఏఆర్ డైరీ నెయ్యి సరఫరా చేస్తోందని, జూలై 17న శాంపుల్ తీసుకున్నారని, జూలై 23న ఎన్డీడీబీ నుంచి రిపోర్ట్ వచ్చిందని వాళ్లే చెబుతున్నారు. ఇటు ఈవో గారేమో ఆ శాంపుల్స్ వచ్చిన తర్వాత వాటిని రిపోర్టుకు పంపిన తర్వాత, ల్యాబ్ టెస్ట్కి పంపిన తర్వాత, రిపోర్ట్ వచ్చిన తర్వాత అవి కల్తీ అని తేలిన తర్వాత, అడల్ట్రేషన్ అని తేలిన తర్వాత దాన్ని వెనక్కి పంపేశామని ఈవో అంటున్నారు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఒక్క డ్రాప్ కూడా లోపలికి వెళ్ళడానికి లేదు. ఈవో గారు కరెక్ట్గానే చెప్పారు, వెనక్కి 4 ట్రక్కుల్ని వెనక్కి పంపామని. వెంటనే మరుసటి రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి లేదు లేదు వాటిని లోపలికి పంపించేశాము, లడ్డూల్లో కలిపేశాము అని అంటున్నారు. తప్పెవరిది? జూన్ 12 నుంచి వాళ్ళు సరఫరా చేస్తున్నారు. జూలై 23న అది కల్తీ అని తేలిందని అంటున్నారు ఎన్డీడీబీ రిపోర్టు ప్రకారం. ఆ తర్వాత వెనక్కి పంపేశామని ఈవో గారు అంటున్నారు. లేదు లేదు కలిపేశామని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఎవరు తప్పు చేశారు? ఎవరు పాపానికి ఒడిగట్టారు? ఎవరు శిక్ష అనుభవించాలి?